ఎంతో గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరక్రమ క్రియలు తెలిపేదాము రండి, పరక్రమ క్రియలు తెలిపేదాము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. ఇశ్రాయేలీయులెంతో క్షేమముగానున్నారు, ఇశ్రాయేలీయులెంతో క్షేమముగానున్నారు, వారందరూ ఎంతో సొగసుగానున్నారు, వారందరూ ఎంతో సొగసుగానున్నారు. ప్రార్థించుచున్నాడు క్రీస్తు పరమునందు, ప్రార్థించుచున్నాడు క్రీస్తు పరమునందు. మీరు క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు, మీరు క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. మహత్యము కలిగిన దేవుడరుదించెను, మహత్యము కలిగిన దేవుడరుదించెను. మహిమను విడచి నరుడుగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే. ఆ సిలువలో సాతానుని జయించే, ఆ సిలువలో సాతానుని జయించే. ఆహటముగా రక్షణ సాగే మనకు, ఆహటముగా రక్షణ సాగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. తప్పిపోసి మిలలో గొర్రెలను బలియు, తప్పిపోసి మిలలో గొర్రెలను బలియు. తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి. అర్పించెను ప్రాణం మంచి కాపరియై, అర్పించెను ప్రాణం మంచి కాపరియై. గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము, ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము. అందులమైతిమి అజ్ఞానులమైతిమి, అందులమైతిమి అజ్ఞానులమైతిమి. నాదుడేసునందు పొందితిమి వెలుగు, నాదుడేసునందు పొందితిమి వెలుగు. అధికమైన జ్ఞాన మహిమలో సగే, అధికమైన జ్ఞాన మహిమలో సగే.
యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, సత్యము కానిది గ్రహింప సత్యము కానిది. పాపముతో నిండిన పాపి నేడేరము, పాపముతో నిండిన పాపి నేడేరము, పాప ఫలితము మరణము సహింతువా, పాప ఫలితము మరణము సహింతువా, పాపుల రక్షకుడేసు రక్షింప నిలిచే, పాపుల రక్షకుడేసు రక్షింప నిలిచే, తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును, తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును, అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును. అందరికి ప్రభువు శిరస్సై ఉన్నాడు, అందరికి ప్రభువు శిరస్సై ఉన్నాడు. అందరూ పాడేదాము హల్లెలూయా పాట, అందరూ పాడేదాము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. అయితే 383. జనులారా అనుకూల తరుణము ఇదియే, వినిపించుకొనుడి సువార్తను. రండి సకల జనులారా అనుకూల తరుణము ఇదియే, వినిపించుకొనుడి సువార్తను. లోకాంత్యపు కాలమును నాము నేటి లోకపు కీడెరుగకయున్నాము, లోకాంత్యపు కాలమును నాము నేటి లోకపు కీడెరుగకయున్నాము. దైవోగ్రత పాలగుని జనము పాలగుని జగము దరిచేరుము క్రీస్తేసుని, యేసుని వినరండి సకల జనులారా అనుకూల తరుణము ఇదియే, వినిపించుకొనుడి సువార్తను. వినరండి సకల జనులారా అనుకూల తరుణము ఇదియే, వినిపించు
సిలువను నీ కొరకై యేసు మరణించే పాపపు ఫలితముకై భరించెను సిలువను నీ కొరకై యేసు మరణించెను పాపపు ఫలితముకై ప్రార్థించుము ప్రభు తన రక్తముతో ప్రతి పాపము తొలగించును ప్రార్థించుము ప్రభు తన రక్తముతో ప్రతి పాపము తొలగించును వినరండి సకల జనులారా అనుకూల కరుణాము ఇదియే వినిపించుకొనుడి సువార్త వినరండి సకల జనులారా అనుకూల కరుణాము ఇదియే వినిపించుకొనుడి సువార్త యేసు నామమే రక్షణ కారము ఇలలో మోస పరచెడి పేరులు పారం యేసు నామమే రక్షణ కారం ఇలలో మోస పరచెడి పేరులు పారం సురక్షితమిడు ఈయన అంబే హరితముగా తేలుదుము సురక్షితమిడు ఈయన అంబే హరితముగా తేలుదుము వినరండి సకల జనులారా అనుకూల కరుణాము ఇదియే వినిపించుకొనుడి వినరండి సకల జనులారా అనుకూల కరుణాము ఇదియే వినిపించుకొనుడి సువార్త యేసు క్రీస్తందరికి ప్రభువు దేవుడు యేసుని మృతిలే నిశ్చయము యేసు క్రీస్తందరికి ప్రభువు దేవుడు యేసుని మృతిలే నిశ్చయము ఈ రక్షణకి అనే మార్గంబు నిర సౌఖ్యము చేయకుమి ప్రభుని దేవుడు సర్వము సమకూర్చెను ఈ ప్రభులో నిర్లక్ష్యము చేయకుమి ప్రభుని దేవుడు సర్వము సమకూర్చెను ఈ ప్రభులో పరలోకమున భూమి పైన పరదైవము శ్రీయేసుడే పరలోకమున భూమి పైన పరదైవము శ్రీయేసుడే శ్రీయేసుడే వినరండి సకల జనులారా అనుకూల కరుణాము ఇదియే వినిపించుకొనుడి సువార్త వినరండి సకల జనులారా అనుకూల కరుణాము ఇదియే వినిపించుకొనుడి
తెలుసుకొనుడి సువార్తల్. 649. కృపకాలంలో కృప యేసు. ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా, కృపకాల సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన, సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన మిత్రుడానికేమి అభాముడును, మిత్రుడానికేమి అభాముడును ఇలాంటి జీవాముతో. యేసుని ప్రేమ స్వరము విని తిరుగుని హృదయము, ప్రభు యేసుని చరణములు చేరి అనంత ముక్తి పొందు. ప్రభు యేసుని చరణములు చేరి అనంత ముక్తి పొందు. కాలములో యేసుని అంగీకరించు ఓ ప్రియుడా, కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడవు కానేరవు. కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడవు కానేరవు. భక్తి వేషాలు ధరించుకొన్న, భక్తి వేషాలు ధరించుకొన్న పరలోకము చేరవు. కాగా మిత్రుడా ఈ పాపములను ఒప్పుకొను యుక్తా. ఆహా ప్రభుని శరణములు చేరి అర్పించుకో నిన్నే. మహాప్రభుని శరణములు చేరి అర్పించుకో నిన్నే. ఉపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా, ఉపకాలములో ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో, పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో ప్రభు శరణము చేరి ఈ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసుకో. పరలోకాశీర్వాదములు
నిత్య జీవము పొందు పరలోకాశీర్వాదములు నిత్య జీవము పొందు కాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా కాలములో ఒంటులో పూర్ణ నిత్యాదీవం పరలోక ఆశీర్వాదములు క్రీస్తులో పూర్ణ పరలోక ఆశీర్వాదములు ఓ మరణమను ఎక్కడ ఓ మరణమని క్రీస్తునందు విజయమే శిక్షాదండాన తొలగింపబడే ప్రభు యేసు క్రీస్తు నందే ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సదా ఓడింపబడే ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సదా ఓడింపబడే కాలములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా ఉపకాలములో మనందరూ లేచి నిలబడి ఒక చిన్న పాలు పాడుతున్నాక దేవుని వాక్యం ధ్యానించుకోవచ్చు. కూర్చోండి. కొని నాచు తిరునగముకు సాచెదము శ్రీకర మానులలో తిరునగముకు సాచెదము శ్రీకర కుమారులలో
కొన్ని నిమిషములు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. క్రైస్తవ సహవాస కూడికలు బేర్షెబా క్రిస్టియన్ చర్చ్ పెరవల్లో ఈరోజు నుండి ప్రారంభించబడినటువంటి కూడికల్లో ఉదయకాలంలో మనం దేవుని యొక్క వాక్యమును విని మేలు పొందిన వారమై ఉంటున్నాం. తిరిగి రెండవ ప్రధానమైన కూడిక ఈ సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనము సద్వినియోగం చేస్తున్నాం. దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం. నలభై 46వ వచనం నుండి 52వ వచనం వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరాల రీతిలో చదువుకుంటాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి మనకు పరిచయమైనటువంటి భాగమే. సమయానికి దాన్ని మనం జాగ్రత్తగా చదువు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గురుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఊరకుండు అని అనేకులు వానిని గద్దించిరి. గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, పేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆ 2వ అధ్యాయం కూడా యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నాతో కలిసి చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో మానవులు నడవాలని ఎంతో ఆశపడుతున్నాడు. దేవుని యొక్క వెలుగు మానవులో ఉన్నటువంటి చీకటిని తొలగించి, గురుడితనంని తొలగించి, అంధత్వాన్ని చెడిపించి, ఆ యొక్క ప్రత్యక్షతలో మనుష్యుడు నడవాలని, ఆ వెలుగులో నడవాలని దేవుడు ఆశపడుతున్నవాడుగా ఉంటున్నాడు. దేవుడు మానవులలో చీకటిని కనుగొన్నాడు. మానవుల్లోనికి చీకటి ఎలా వచ్చిందంటే లోకమంతా చీకటే, అంధకారమే. కనుక ఆ చీకటి మరి మానవుని లోపలికి వచ్చి చేరింది. ఇప్పుడు మనుషుని హృదయంలో, మనుషుని జీవితంలో చేరినటువంటి ఆ యొక్క కటిక చీకటిని తొలగించి మనుషుడు వెలుగు మార్గంలో నడవాలని దేవుడు ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక మనుషుడు చీకటిలో ఉండగా తన యొక్క జీవితము మరి కేవలము కూడా మరి భయంకరమైనటువంటి అంధకార పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. గురుడ్డి భిక్షకుడు మనకు బాగా పరిచయమైనటువంటి ఈ భాగం. ఆ గురుడ్డివాడైనటువంటి వాని పేరు భర్తిమయి, అంటే తీమయి కుమారుడు
తీమయి కుమారుడు అని అర్థం. బర్ తీమయి. వాని పేరే లేదు, వాని తండ్రి పేరు మీదే ఉన్నాడు కనుక సన్ ఆఫ్ పెట్టుకుంటాం కొంతమంది కదా. అలాగే సన్ ఆఫ్ పేరు ఏంటంటే బర్ తీమయి, తీమయి కొడుకు అంతే తప్ప మరి ఇది కానీ సొంత పేరు లేదు కనుక వారి పేరు బర్ తీమయి. అలాగున ఒక సొంత పేరు కూడా లేనటువంటి పరిస్థితిలో, ఎందుకంటే పుట్టుకతోనే గుడ్డివాడే ఉన్నాడు, వీని లోకంలో ఎందుకు పనికిరాడు, లోకం చూడడు, లోకముతో వీనికి పని లేదు. కాకపోతే మనిషి ఉన్నాడు కాబట్టి వాడు తినాలి, బ్రతకాలి, ఉన్నంత వరకు ఏదో తిండి కావాలి కాబట్టి నీ 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 భోజనం నువ్వే సంపాదించుకోరని ఎంతకాలమైనా ఎవరైనా పెడతారు. ఇందాక మేము మాట్లాడుకునేటప్పుడు ఒక పాస్టర్ గారు అంట కొడుకుకి సంఘం అప్పగించాడు. ఎందుకు సంఘం కట్టి అప్పగించాడంటే అంతకాలం నేను ఇంట్లో వాడికి భోజనం పెట్టను అన్నాడంట. అంతే తప్ప సంఘము, సేవ, పరిచర్య, దేవుని పిలుపు, దేవుని యొక్క ఉద్దేశము ఇలాంటివి లేవు ఈ రోజుల్లో. ఎవరికల్లా సొంతంగా స్థాపించుకుంటాం, ఆడు బతకడానికి ఒక సంఘమే ఉంటుంది, బతకడానికే సంఘం. మా దగ్గర మా ప్రాంతంలో ఒక ఆయన మరి ఆడికో సంఘం ఇచ్చేసాను బతకరాని, వీడికో సంఘం ఇచ్చేసాను బతకరాని, అంటే బతకటానికి సంఘమా ఎందుకే? అలాగన వీడిని కూడా లోకం మీద వదిలేశారు. గుడ్డివాడు కాబట్టి, ఆడికి సొంతగా ఇది రాదు కాబట్టి, సొంతగా వాడికి మాట రాదు, పాట రాదు, ప్రసంగం రాదు, ఏమీ రాదు, మరి ఏం కూడా దేవుని యొక్క వాక్యం రాదు, ఏమి రాదు. సరే నువ్వు ఇక్కడ ఒక ఏంటో టీవీలో చూసి లేకపోతే ఇంకా యూట్యూబ్లో చూసి అక్కడెక్కడ ఏదోటి కాపీ కొట్టి ఒకటి ఏదోటి చెప్పేసి వచ్చి నేను వెనకాల వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తాను అంటాడు అన్నమాట. ఇలా తయారైన ఇప్పుడు కనుక సంఘము దేవుని యొక్క దర్శనంతో ఉండాలి, దేవుని యొక్క వాక్యానుసారమైనది ఉండాలి. ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే ఎలా బ్రతుకుతాడు? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును, భోజనం వల్ల కాదు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును. ఇది మర్చిపోయారు అందరూ. కాబట్టి నేను బ్రతుకుతున్నా అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి, నాకు మరి భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, సదుపాయం ఉంది, లేకపోతే మా నాన్నగారు సంపాదించింది ఏదో ఉంది, ఇంక వాళ్ళు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉంది అనే, కానీ మరి దేవుని వాక్యం వల్ల బ్రతికే జీవితాలు లేవు, విశ్వాస మూలంగా బ్రతికేటువంటి జీవితాలు లేవు. ఇది పరిస్థితి. కనుక వీడు తప్పదు, ఎందుకంటే కళ్ళు లేవు, అంధత్వము, చీకటి, ఇంకా వారికి కేవలము భిక్షాటన తప్ప మరొక దారే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క అధమమైనటువంటి వ్యక్తి, అంధుడైనటువంటి వ్యక్తి, కనుక దారి తెలియనటువంటి ఏమంటారు కబోది, దారి ఎరగని కబోది, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి జీవితమును వెలిగించడానికి యేసుప్రభు వారి లోకంలో ప్రత్యక్షమయ్యాడు. వారి జీవితంలో వెలుగులు నింపడానికి యేసుప్రభు వారు వచ్చాడు. ఆయన వెలుగుమయమై ఉన్నాడు. పరలోకంలో ఉండేటువంటి ఆ వెలుగు, తేజస్సు, సమీపింపరాని తేజస్సు, అమరత్వంలో ఉండేటువంటి వాడు, పరలోకపు తండ్రితో సమానముగా ఉండేటువంటి ఆ భాగ్యమును విడిచిపెట్టి, ఆ యొక్క అధికారమును విడిచిపెట్టి ఆ వెలుగును లోకానికి పట్టుకొచ్చాడు. కనుక ఆ వెలుగు ఎక్కడికైనా వస్తుంది. ఆయన కూడా అధికారము సరే, ఆ యొక్క సింహాసనము సరే, ఆ కిరీటము సరే, ఆయన తగ్గించుకుని ఆయనలో ఉన్నటువంటి వెలుగు, ఆయనలో ఉన్నటువంటి సత్యము, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రతను మట్టుకు కోల్పోలేదు. ఆయన శరీరం ధరించుకుని వచ్చిన పరిశుద్ధుడిగానే జన్మించాడు. పరిశుద్ధమైనటువంటి కన్యక గర్భంలో ఆయన జన్మించి మరి సర్వ మానవులను కూడా వెలిగించే ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మరి వచ్చినప్పుడు మరి ఆ వెలుగును పొందేవారు ఎంతమంది, ఆ వెలుగును పొందటానికి ఎంతమందికి ఆశ ఉంది, ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? నాకు ఆ వెలుగు కావాలి, నేను వెలిగించబడాలి, నా కన్నులు నా ప్రభుని చూడాలి, నన్ను సృష్టించిన నా సృష్టికర్తను నేను కన్నులారా చూసి మనసారా ఆయనను ఆరాధించాలి అనేటువంటి మరి ఆలోచన ఎంతమందికి ఉంది? రోజులు గడిస్తే చాలు, కాలం వెళ్ళిపోతే చాలు, ఏదో ఉద్యోగమో మోసమో లేకపోతే ఏదో కపటమో చేసి సంపాదించేసి 4 రూపాయలు వెనకేసుకుని బతికెత్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ నిత్యమైనటువంటి జీవమును గురించి మరి ఆలోచించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక వీనికి అవకాశం వచ్చింది, గొప్ప అవకాశం వచ్చింది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఎరుకో పట్టణం నుంచి మళ్ళీ ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక ఆయన వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నాడు వీడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మార్గంలోనికి వచ్చాడు, మన ఊరిలోనికి వచ్చాడు, మన గ్రామంలోనికి వచ్చాడు, మన వీధుల గుండా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనను మరి ఆ జనసమూహము
వెళ్ళేటువంటి విషయాన్ని గురించి విన్నాడు. ఏంటి వాకప్ చేశాడు, ఏంటి ఎంత జనం వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్ళలేదు, ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా, లేకపోతే ఇంకేమన్నా. మనం ఎవరన్నా వెళ్తే ఎవరని అంటాము, చాలా గొప్ప వ్యక్తి అయితే అంతమంది ఫాలోవర్స్ అన్నీ మరి అట్లనే ఏమంటారు, వెనకాల వెళ్ళి ఒక కారు వెళ్తే 100 కార్లు వెళ్తాయి కదా, అట్లా ఏమంటారు, క్యాన్వాయా, ఏంటి ఎంత క్యాన్వా, ఏంటి ఎవరు ఇంత క్యాన్వా వెళ్తున్నానని అంటే కనపడవుగా. మరి ఆయన నజరేయుడని యేసు అని చెప్పారు. నజరేయుడని యేసు అంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, మరి నజరేయుడని ఆడికి కళ్ళు ఉన్నాయి, తెలివి ఉంది, వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం అన్నీ ఎరిగినోడే. నజరేయుడని యేసు దగ్గరికి నేను వెళ్తున్నాను, నువ్వు కూడా రమ్మని పిలిచాడు. ఆయన ఫ్రెండ్ వచ్చి పిలిస్తే అతనేమన్నాడు తెలుసా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నించాడు. కనుక కొంచెం తెలివి ఉందనుకుంటే, కొంచెం ఏదో తెలుసు అనుకుంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు తప్ప, మరి ఆ నజరేయుడు అనేటువంటి యేసు అనిపించుకోవటానికి మరి ఆ గొప్ప వ్యక్తి అంతగా అధముడుగా, ఏమీ లేని మరి దరిద్రుడుగా, మరి ఆయన మీ నిమిత్తము దరిద్రుడు, ఆయన మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి ఆ మరి శ్రీమంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడు. కనుక అంత ఒక పల్లెటూరులో ఏదో చిన్న 4 కుల వృత్తులు చేసుకుని బ్రతుకుతారు చూసారా, అట్లాంటి ఏదో ఒక చిన్న ఊర్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా కొన్ని గ్రామాలని, కొన్ని ఒక ప్రాంతాలను అలా గుర్తిస్తారు. మా సిటీలో అయితే అన్నీ ఉంటాయి, చుట్టూ ఏది కాళ్ళు అడుగు తీసి అడిగెత్తే కావాల్సినవన్నీ ఉంటాయి. అలాగే లేదు, నజరేతు అంటే చాలా చిన్న చూపు. నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా, అది చూస్తే కుగ్రామము. తర్వాత దాని గురించినటువంటి ప్రవచనాలు ఎక్కడైనా ఉన్నాయా, అన్నీ తెలుసు. కనుక అన్ని రకాలుగా ఆలోచించి ఏ మంచి ఉందని అని కొన్ని ప్రశ్నించేవారు. కనుక యేసు ప్రభుని గురించి పరిచయం చేయడానికి యేసు ప్రభు యొక్క మహిమను అంతకుముందే వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళు ఒకరోజు ఆయనతో బస చేసిన తర్వాత ఆయన యొక్క ప్రార్థన జీవితము, ఆయన భక్తి జీవితము, ఆయనలో ఉన్నటువంటి పవిత్రత, ఆయనలో ఉన్న మహిమను ఆ ఒక్క రోజులోనే వాళ్ళు కనుగొన్నారు. ఏంటంటే ఈయన ఎవరు, మెస్సియా. కనుక వాళ్ళకి అర్థమైంది, దేవుని ఆత్మ ద్వారా వాళ్ళకి ఆ విషయాలు బయలుపరచబడ్డాయి. అయితే వీనికి అన్నీ తెలిసి ప్రశ్నలు వేస్తున్నాడు. మంచోడే అయినా కూడా ప్రశ్న వేస్తున్నాడు. అయితే స్నేహితుడు కదా, రా వచ్చి చూడు నీకు తెలిసింది అన్నాడు స్నేహితుడు. కాబట్టి మనకు కూడా స్నేహితులు ఉంటారు, చాలామంది స్నేహితులు ఉంటారు. అయితే మనతో వాళ్ళు రారు ప్రభు దగ్గరికి. ఎందుకు రారంటే మన దగ్గర సరైనటువంటి జవాబు ఉండదు. మన మాట విని నమ్మి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మన మాట వినేసేసి నువ్వు వెళ్తున్నావు ఆలయానికి, నేను వస్తాను దేవుని వాక్యానికి, నేను మీటింగ్లకి వస్తాను, ఎంతమంది వస్తారు? రారు. మనల్ని నమ్మాలి కదా ముందు. కాబట్టి వాళ్ళల్లో ఉండేటువంటి ఆ యొక్క స్నేహము అనేటువంటిది ఆ మిత్రుడిని ఆంద్రేయ నతనేల్ని రా వచ్చి చూడన్నాడు. కానీ ఒక్క మాటకు అతను వచ్చాడు. కానీ మంచిదేదైనా ఉందా, మంచిదేదైనా రాగలదా అని ప్రశ్నించిన వాడు మంచిదేదైనా ఉంటే మంచిదే కదా అనుకున్నాడు. కనుక సరే అన్నట్టుగా వచ్చాడు. నిజంగా పూర్తి మనసుతో రాలే. కనుక మనం కూడా దేవుని సందుకు వచ్చినప్పుడు అలాగే పూర్తి మనసుతో నాకేదో జరిగిపోతుందని రాము. ఇక్కడ సరే పిలిచారు కదా, సేవకులు పిలిచారు, మా స్నేహితులు పిలిచారు, మా ఊరు వారు పిలిచారు, మా బంధువులు పిలిచారు, అలాగని మనం వస్తాం. అయితే ఆయన కనుగొన్న తర్వాత తెలుస్తుంది మనం ఎక్కడున్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో. అందులంగా ఉన్నాం. ఆ నతనయేలుతో యేసుప్రభు అన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదు అని అంటేప్పటికి ఆ కళ్ళు తెరుచుకున్నాడు. కళ్ళు తెరుచుకుని అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. నా గురించి నీకు ఎలా తెలుసు అన్నాడు. అది నువ్వు నన్ను ఎరగవు, కానీ నేను నిన్ను ఎరుగుతును. నువ్వు ఎక్కడున్నావో, నువ్వేం చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు. ఆ విధముగా యేసుప్రభు వారు ఆ అజ్ఞానముతో కళ్ళు మూయబడి ఉన్నటువంటి ఆ యొక్క నాకు ధర్మశాస్త్రం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, గ్రంథాలు తెలుసు అనుకున్నటువంటి నతనేలు కళ్ళు తెరిచాడు. అప్పుడు వెంటనే కళ్ళు తెరుచుకుని అన్నాడు, నీవు ఎవరు? దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు. చూసారా కన్వర్షన్. వెంటనే తన హృదయంలో ఒప్పుకున్నాడు, సత్యము తెలుసుకున్నాడు, కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రం వెలిగించబడింది. మరి ఇక్కడ బాహ్యమైనటువంటి నేత్రములు మూయబడినటువంటి భర్తమై మరి తెలుసుకున్నాడు ఏమనంటే నజరేయుడైనటువంటి యేసు అని వాడు విని. 47వ వచనంలో నజరేయుడైన యేసు అని వాడు విని. కనుక వాడు విన్న మాట ఇంతే, నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు అని అంటే అప్పుడు తనకు మరి దేవుని మీద
ఆశ కలిగినటువంటి వాడు. నేను ఎప్పుడు నా ప్రభుని చూడాలి, ఎప్పుడు నా కళ్ళు తెరవబడతాయి, నా కళ్ళు తెరిచేవాడు భూమి మీద ఎవరైనా ఉన్నారా, నేను ఆ దేవాది దేవుని చూడాలి, ఆ యెరూషలేము పట్టణాన్ని చూడాలి, మహారాజు పట్టణాన్ని దర్శించుకోవాలి, ఆ దేవాది దేవుని ఆరాధించాలి అనేటువంటి ఆ తపన అతని జీవితంలో ఉంది. తాను గురుడివాడిని అనే విషయం అతనికి తెలుసు. నన్ను ఎవరు బాగు చేసే పరిస్థితి నాకు లేదని అతను గ్రహించిన వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి ఆత్మ అతనిని ఒప్పించిందో అప్పుడు తన ముందు వెళ్ళుచున్నటువంటి ఆ వ్యక్తి నజరేయుడైనటువంటి యేసే అయినప్పటికీ ఆయన దావీదు వంశంలో పుట్టినటువంటి దావీదు కుమారుడు. పరిశుద్ధాత్మ ద్వారానే ఈ మాట చెప్పగలుగుతారు. పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభు అని ఎవరు కూడా ఒప్పుకోలేరు. కనుక యేసును ప్రభు అని ఒప్పుకోవాలి, రాజకుమారుడు అని ఒప్పుకోవాలి, దావీదు వంశంలో పుట్టినటువంటి ఆ రారాజు అని ఒకడు ఒప్పుకోవాలి అంటే అతనికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కనుక ఒకవేళ బాహ్యమైన నేత్రములు అతనికి అప్పుడు వరకు అంధుడే, కానీ అతను మనోనేత్రం వెలిగించబడినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలు పెట్టాను. కనుక అవకాశం వచ్చింది, తరుణం వచ్చింది, వదులుకోవద్దు. కనుక దేవుడు మనకు అనేకమైనటువంటి సమయాలు ఇస్తున్నాడు, తరుణములు ఇస్తున్నాడు. ఆయన మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయనకు వెలుగును మరి చూచి మనము వెలుగును పొందాలి. కీర్తనకారుడు చెప్పాడు, నీ వెలుగును చూచి మేము వెలుగును పొందుచున్నాము. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని దృష్టించి అతడు సంపూర్ణంగా వెలిగించబడాలనేటువంటి తాపత్రయంతో ఉన్నాడు. కనుక కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే అతని కేకలు ఎవరు వింటారు? అనేకులు వారిని ఊరకుండమని వారిని గద్దించరి. కేకలు వేసే వాళ్ళని ఎవరు కూడా ప్రోత్సాహం చేయరు. కేకలు అంటే ప్రార్థన, ప్రాధేయపడటం, ప్రభువుని అడగటం. కనుక అతని ప్రార్థనకు అభ్యంతరాలు వస్తున్నాయి. అతను ప్రాధేయపడుతున్నాడు, ప్రభుని అడుగుతున్నాడు, వేడుతున్నాడు, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. ఏం కనికరము కావాలి? గుడ్డివానికి ఏం కనికరం కావాలి? భిక్షకునికి ఏం అవసరం? భిక్షాటన చేసేవాడికి ఏమి ఇస్తే తృప్తి చెందుతాడు? అతనికి కావాల్సింది కేవలము స్వల్ప వ్యక్తి గుడ్డి భిక్షకుడుగా ఉన్నప్పుడు దేవుని కరుణను కోరుకున్నాడు, దేవునికి సహాయం కోరుకున్నాడు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపు. ఆయన ఏం చేస్తాడు? ఎంతోమంది వచ్చారు ప్రవక్తలు, ఎంతోమంది వచ్చారు గురువులు, ఎంతోమంది మహాశక్తి కలిగినటువంటి వాళ్ళు వచ్చారు. గుడ్డివాడిని కన్నులు తెరవగలిగిన వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? కనుక అంధత్వంలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని వెలిగించడానికి ఎవరు రావాలంటే ఆ ప్రభువే రావాలి. కనుక వాడు పిలిచాడు, ఊరకుండమని అనేకులు వాడిని గద్దించాడు. కానీ అనేకులకు అభ్యంతరాలు ఉన్నాయి. దేవుని దగ్గరికి రావడానికి, దేవునికి మేలు పొందడానికి, ఆయన వల్ల వచ్చేటువంటి గొప్ప ఆ యొక్క ప్రత్యక్షతను పొందడానికి లోకంలో చుట్టూ అభ్యంతరాలు ఉన్నాయి. చాలా మంది ఆశ ఉండొచ్చు, ఆసక్తి ఉండొచ్చు. దేవుని దగ్గరికి వెళ్దామా, కొని ఇన్నిసార్లు పిలిచారు కదా, ఇంత చెప్పారు కదా, వెళ్దామని అంటే అనేకమైనవి పనులు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన ఆటంకాలు,
బంధువుల ఆటంకం, స్నేహితుల ఆటంకం, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఆటంకం. నేను మందిరానికి వెళ్తే ఎవరేమనుకుంటారు, మతం మారిపోయాను అనుకుంటారేమో. తీరా ఏమి ఇప్పటికిప్పుడే మతం మారిపోయేవేంటి అని ఎవరన్నా అంటారేమో, హేళన చేస్తారేమో, లేకపోతే ఇంకోటి అభ్యంతరాలు, పలు రకాలైనటువంటి అభ్యంతరాలు. కొన్నిసార్లు తమ యొక్క దేహమే తమకి అభ్యంతరం, బద్ధకం, సోమర్థనం. చూద్దాం రేపు వెళ్దాం, ఇంకా 3 రోజులు మీటింగ్లో, 3 రోజుల్లో మరి 3 రోజులు వెళ్ళిపోతే ఎట్టా. కాబట్టి ఒకరోజు వెళ్దాంలో పోని, పూట వెళ్దాంలో పోని. వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒకటి మధ్యలో ఫోన్లు వస్తూ ఉంటాయి, పరిగెడతాం బయటికి, లోపలికి బయటికి. మరి లోపలికి వచ్చాక కూడా మరి ఏమవుతుందంటే పక్కన వాళ్ళతో ఏదో ఒక సోదా ఉంటుంది. ఎందుకంటే మరి మనంతటా మనం వచ్చి భక్తిగా కూర్చోము, మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన కూర్చోము. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి పక్కన నుంచి కొంచెం చేస్తూ ఉంటారు. కాబట్టి అటు చూసి ఇటు చూసి వినింది తక్కువ, అందులో అర్థమైంది ఇంకా తక్కువ, అందులో మన జీవితానికి వంట పట్టేది మరీ తక్కువ. అభ్యంతరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. ప్రభుని చూడాలంటే, ప్రభుకి వెలుగు మనలో నింపబడాలి అంటే, మనకి జీవితం సంపూర్ణముగా మరి ఆయనకు అంకితం కావాలంటే రకరకాలైనటువంటి అభ్యంతరాలు మన జీవితంలో ఉంటాయి. కనుకనే ఆయా రకాలైనటువంటి అభ్యంతరములను లక్ష్య పెట్టని వాడే ఆయన యొక్క వెలుగును పొందుతాడు. కనుక ఇది ప్రభు నుంచి నన్ను దూరపరిచే శక్తి, ప్రభు నుంచి నన్ను దూరపరిచేటువంటి ప్రభావం ఇది అని తెలుసుకోగలిగితే కనుక మనము ప్రభు యొక్క మేలులను సంపూర్ణంగా మనం పొందగలుగుతాం. హృదయపూర్వకంగా ఆయనను మనం వేడుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఆయనను వెతకు వారికి ఆయన దొరికేవాడు. హృదయపూర్వకంగా వెళితే ఆయన ఇంకా సమీపంగా ఉంటాడు. కనుక ఆయన దగ్గరగా ఉంటాడే కానీ దూరం అయిపోయేవాడు కాదు. ఆయన ప్రయాణం వెళ్తున్నాడు, అంత మాత్రం చేత మనకు దూరం అయిపోయేవాడు కాదు. వచ్చింది నీకోసమే, అసలు ఆ దారిలో వచ్చింది నీకోసమే, ఆ గ్రామంలోకి వచ్చింది నీకోసం, 2-3 దినాలు నీకోసమే నిర్ణయించాడు. ఆటంకాలని మానేయద్దు, అభ్యంతరాలని దూరం చేసుకోవద్దు. ప్రభు నీకు వెలుగడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితం వెలిగించి ఆ వెలుగులో నీవు నడవాలని కోరుతున్నాడు. కనుక వెలిగించబడినటువంటి వారు వెలుగులో నడుచుట అవసరం. కనుక వెలిగించబడాలంటే మొట్టమొదటిగా ఆ వెలుగును గురించినటువంటి ఆశ మనలో ఉండాలి, ఆసక్తి మనలో ఉండాలి. ప్రభు నన్ను వెలిగించు, నాలో ఉన్న చీకటి, ఈ యొక్క అంధత్వం, ఈ గ్రుడ్డితనంతో నేను ఎంతకాలము జీవించాలి, ఇంకా ఎంతకాలము ఈ చీకటి బ్రతుకు, ఇంకా ఎంతకాలం ఈ అంధకార జీవితము, నన్ను వెలిగించు ప్రభువా, నన్ను వెలిగించు, నాకు సంపూర్ణమైనటువంటి గ్రహింపు దయచేయి, ఆ యొక్క జ్ఞానము దయచేయి. యెషయా గ్రంథము 5:2 ఏం చెప్తున్నాడంటే, మీరు చదివారు, రండి మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. బన్నిరి యెహోవన జ్ఞాన ప్రకాశದಲ್ಲಿ ನಡೆಯುವ. వెలుగు అనే దానిని గురించి కన్నడలో ఏం చెప్పాడంటే జ్ఞాన ప్రకాశము. జ్ఞాన ప్రకాశం పేరు పెట్టుకుంటే కాదు, జ్ఞానపు వెలుగు. జ్ఞానములో నడుచుకుందామండి, దేవుని గురించిన జ్ఞానములో, ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. కనుక దేవుని గురించినటువంటి జ్ఞానమే ఆ వెలుగు. ఆ జ్ఞానములో నడుచుకోవాలి. మనం అజ్ఞానములో ఉన్నాం కనుక అజ్ఞానములో ఉన్నటువంటి మనము జ్ఞానములో నడుచుకుంటాం, అదే వెలుగులోనికి రావు. మరి అందుగురించే లేఖనం ఏం చెప్పిందంటే అజ్ఞాన కాలం అనే చెప్పాడు దాన్ని. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండను. ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు నీకు ఇంకా అలాంటి అవకాశం లేదు. ఆ ప్రభు నీ ముందే వచ్చాడు, సువార్త ప్రకటించబడుతుంది. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి స్థలంలో కూడా సువార్త ప్రకటించబడుతుంది. కనుక దేవుడు అనేక మందిని మరి లేపి సువార్త ప్రకటించడానికి అనేక స్థలాల్లో వాడుకుంటున్నాడు. కనుక అనేక మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఇంకా ప్రత్యక్షంగా ఇలాగ సంఘాల్లో సువార్త ప్రకటించబడుతుంది. సంఘ బిడ్డల ద్వారా మీ మరి స్నేహితులకు, మీ బంధువులకు, మీ ఇరుపొరుగు వారికి ఆహ్వానించడానికి చక్కటి అవకాశం. ఇదిగో 3 రోజులు ఉన్నాయి, మీటింగ్లో రండి, మేలు పొందండి. మీరు జ్ఞానవంతులు కండి, మీరు అవివేకం నుంచి బయటకు రండి. అపొస్తలుల కార్యములు 17:30 చెప్పినట్టు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కళ్ళున్న వాళ్ళందరూ నా వెనకాల వస్తున్నారు, నాకు ఇంకేంటి
ఆ గుడ్డోడు పోతే పోయాడు అనుకోవచ్చు కదా. ఆ గుడ్డోని తీసుకుని నేను ఎక్కడ పెట్టుకొని పోవడానికి తిప్పుకొని. కాబట్టి ఈ వీళ్ళందరూ చాలు, ఇంతమంది నాకు వేల కొలది జనం నన్ను వెంబడిస్తుంటుండగా వారితో నాకేమనుకోవాలా లేదు. అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఆ ప్రభువారు ఆ ఒక్క గొర్రెన తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక 100 గొర్రెలు ఉప్పాను ఆ ప్రభు చెప్పాడు ఏమని అంటే, ఒకటి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటే తప్పిపోయింది. 99% నా సైడే ఉంది. ఆ ఒక్కటి పోతే పోనేనాడా? లేదు లేదు, ఒక్కడు కూడా నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి ఎంతగా ప్రాధేయపడుతున్నాడు, ఎంత బాధను అనిపిస్తున్నాడు. ఆ గురుడితనంలో, అంధత్వంలో, కళ్ళు లేనటువంటి జీవితాన్ని మరి ఇంకా ఎంతకాలం అని తాను జీవితంలో విసిగిపోతున్నాడు. కొన్నిసార్లు బయటికి చెప్పుకోలేడు. కాబట్టి బ్రతుకుతున్నాడు కాబట్టి వాడికి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కావాలి భోజనం. 3 పూటలు తింటారు, 4 పూటలు తింటారు కొంతమంది. కొంతమంది 2 పూటలు తింటారు, కొంతమంది 1 పూట తింటారు. డైటింగ్ ఇప్పుడు అంతా. కాబట్టి 3 పూటల భోజనం కూడా వద్దని, సింగిల్ మీల్ అని, డబల్ మీల్ అని, ఇంకా దీంతో మనకు సంబంధం లేదు, ఎప్పుడు దొరికితే అప్పుడు ఉమ్మేసేయి అంటాడు. మాకు కూడా దొరికింది కదా కుమ్మి, మీటింగ్కి వెళ్ళావు కదా, మంచి భోజనాలు, మంచి వంట మనుషులు పెట్టి చేయించున్నారు, మళ్ళీ మంచి టేస్టులు కుమ్మి ఉన్నది మనకి. కానీ ఒక రకమైనటువంటి అభిప్రాయం. కాబట్టి తినటానికి కాదు మనం బ్రతికేది, మనము బ్రతకడానికి తినాలి కదా. తినటానికే బతుకుతారు కొంతమంది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, నెక్స్ట్ ఏమి ధరించుమా, ఇది లోకస్లేక ఆలోచన. కాబట్టి అంతటితో సరిపోయినవి ఉన్నాయి, ఏమి తక్కువ లేదు, అంతవరకు ఓకే. కానీ అది కాదు, అతనికి కావాల్సింది తన ఆత్మ విడుదల కావాలి, తనకు ఉన్నటువంటి ఆ యొక్క బంధకాల నుంచి విడుదల కావాలి, అంధత్వం నుంచి విడుదల కావాలి. నా ప్రభు, ఆ సృష్టికర్త, దావీదు కుమారుడు మెస్సయ్య వస్తాడు అందరూ తెలుసు. ఇశ్రాయేలీయులు అందరూ కనిపెడుతున్నారు మెస్సయ్య వస్తాడని, అన్యులు సమరయులు కూడా కనిపెడుతున్నారు మెస్సయ్య వస్తాడని. మెస్సయ్య వచ్చినప్పుడు మాకు అన్నీ చెప్తాడు, మాకు అన్నీ తెలుస్తాయి. మాకు అప్పుడు వరకు ఇంకా ఏదో ఆ కొండ మీద ఈ కొండ మీద మరి దేవుని ఆరాధిస్తామని చెప్పుకుంటా కాలక్షేపం చేసేటువంటి దినాలవి. అయితే తన ఎదురుగానే ఆ మెస్సయ్య వచ్చినప్పుడు పోగొట్టుకుంటాడా అవకాశాన్ని, పోగొట్టుకుంటాడా ఆ తరుణాన్ని? దయగలిగిన ప్రభువు నీ ముందు వచ్చి నీ సమీపంలో ఉన్నాడు, పోగొట్టుకుంటావా? నేను వెలిగించడానికి ఇష్టపడుకుంటున్నాడు కాదంటావా? అభ్యంతరాలు ఉన్నాయి, అభ్యంతరాలు పట్టుకుని నీకు నువ్వు నష్టం చేసుకుంటావా? నీ జీవితంలో వచ్చేటువంటి అభ్యంతరాలు ఎన్నో, వాటిని పరిగణలోకి తీసుకుని నీకు రావాల్సిన మేలును నువ్వు దూరం చేసుకుంటావా? నీ ఆత్మ రక్షించగల వాడు ఎవరైనా ఉన్నారా? నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నేనదమ్ములు, ఇంకా నీ ఇరుపరు వారు ఎవరున్నారు నీ కన్ను నేర్చుకోవాలి. కనుక ఎప్పుడు ఏ విధంగా చేతనైనా తన యొక్క సహోదరిని, స్నేహితుని విమోహించడం సాధ్యం. అలాంటి పరిస్థితిలో ఉన్నాం, నీ బాధలు అనుభవించాలి. నీ మీద వచ్చినటువంటి ఆ యొక్క కష్టము, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అంధత్వము నీవే భరించాలి తప్ప మరొకరికి షేర్ చేసుకుంటానికే కాదు. అలాంటి పరిస్థితుల్లో నీ విడుదల కొరకు నీవే బాధ్యత వహించాలి. దావీదు కుమారుడైన యేసు, దావీదు కుమారుడు నన్ను కరుణింపము. మరలా రెండోసారి దావీదు కుమారుడు నన్ను కరుణింపము. మరీ ఎక్కువగా కేకలు వేశాడు. సమయము దాటిపోతుంది, సమయం మించిపోతుంది. ఆయన మార్గంలో వెళ్తున్నాడు, ఆయన దాటి వెళ్ళిపోతే నా కేక వినపడదు. మరీ ఎక్కువగా కేకలు, మామూలుగా పిలిస్తేనే వినపడదు. ఆ గుంపులో కేకలు వేస్తే కూడా కొంచెం దగ్గర అయితే వినపడును. ఇంకా ఆయన ప్రయాణం చేస్తుంటే ఇంకా ఎక్కడికి వినపడుతుంది? నేను వెళ్ళగలనా, లేవగలనా, నేను ఉన్న కానించి కూర్చున్న కానించి కదలగలనా? నాకు సాధ్యమా? నేనేదో స్థితిలో కూర్చుండిపోయినాను. ఆ బట్ట ఒక కింద ఒక చాప లేకపోతే క్లాత్ వేసుకున్నాడు. ఆ క్లాత్ ఏంటంటే అక్కడ కూర్చుని వానికి ఆ లిమిట్స్లో ఉన్నాడు అనమాట. ఆ యొక్క మురికిలో ఉన్నాడు. అతనికి కొన్ని హద్దుబాట్లు ఉన్నాయి, అది దాటి రాలేనటువంటి పరిస్థితులు అతడు ఉన్నాడు. కానీ మరి యేసు ప్రభు వారు ఏం చేశారంటే
యేసు నిలిచి వానిని పిలువుడి అని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, చూడండి ఇప్పుడు మళ్ళా కబురు వచ్చింది, పిలుపు వచ్చింది. ఏమని? వాడిని పిలవండి. ప్రేమగల దేవుడు పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఆశగల ప్రాణంను ఆయన పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదినిస్తాను, విశ్రాంతినిస్తాను, మీ కన్నులు తెరుస్తాను. కనుక యోహాను శిష్యులు వచ్చారు, అడుగుతున్నారు, రాబోవాడు నీవేనా లేదా మరింకెవరన్నా? లేదు, కన్ఫర్మ్ ఇది ఏంటంటే, నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఎందుకు? గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడు. కనుక స్పష్టంగా క్లియర్గా నేనే అని ఆయన ప్రకటించాడు. కనుక అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. లేకపోతే ఏమైనా చాలామంది యోహాను ఆయన శిష్యులు కొంతమంది అనుమానించారు. యోహాను కూడా చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ అందులో ఇద్దరే వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆ విధముగా వారు యేసు ప్రభును ఎవరు, ఆ మెస్సియానా కాదా అనేటువంటి రుజువులతో వారి జీవితంలో సాక్ష్యం ఇస్తూ వచ్చారు. కనుక ఇక్కడ యేసు నిలిచి కనుక ఆయన మీ కొరకు ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడిపోయాడు, ప్రయాణం ఆగింది. ఆయన వెళ్ళేటువంటి దారిలో నీ కొరకు నిలబడ్డాడు. ఆయనకి పనేమి లేదా? లోకమంతా చక్క పెట్టాలి కదా, సర్వలోకమును నిర్వహించే దేవుడు కదా. కానీ నీ విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీలో నా జీవితం మారాలి, నా ప్రభు యొక్క కనికరము కరుణ నాకు దొరకాలనే ఆశ ఉంటే చాలు. ఆయన లక్షణమే కనికరము, కంపాషన్, కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరము చూపించాడు. ఆయన నిలబడి వారిని పిలువు. నేను ఇక ముందుకు వెళ్ళలేను, నా కొరకు ఆశ గల ప్రాణం ఇక్కడ ఉన్నది, నా మీద ఆశ పెట్టుకుని నిరీక్షణ కలిగి నా యందు విశ్వాసం ఉంచినటువంటి ఆత్మ ఇక్కడ ఉంది. కాబట్టి నేను ముందుకి వెళ్ళాలి. వాడిని రక్షించాలి, వాడిని విడిపించాలి, వాడిని కళ్ళు తెరవాలి, వాడిని వెలుగుతో నింపాలి, వాని జీవితము అద్భుతంగా లోకములో నేను రూపుదిద్దాలి. అందుచేత ఆయన నిలబడుతున్నాడు. ఎన్నోసార్లు నీ కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఆయన నీ కొరకు కనిపెట్టి చూస్తుంటున్నాడు. కనుక ఆయన ఏముందో అయిపోయింది మీటింగు, వెళ్ళిపోయింది, ఆ దేవుడు ఆ గుళ్ళో ఉంటాడు, మనమే మన ఇంట్లో ఉంటాం. కాదు, ఆయన ప్రతిరోజు నీ కొరకు కనిపెడుతున్నాడు, ప్రతి సమయంలో నీ కొరకు కనిపెడుతున్నాడు. ఇంకా అనేక పర్యాయములు మరి అనేక మందిని ఆయన రక్షించడానికి ఆయన 2 చేతులు చాపి ఆయన కనిపెట్టేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 40 లోబడనోళ్ళను ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. ఓబేద ఎక్కడ వచ్చిన? ఓబేద్ గారు చెప్తే బాగుంటుందని ఏమండి? ఓకే, 65:2 అంట, చదవండి. అదే లోబడనోళ్ళను ప్రజల వైపే దినమంతా చేతులు చాపుతుంటే నాకు కావాలి అని పిలిచేటువంటి వాడి కోసం నిలబడిపోడా? అనేకులు లోబడనోళ్ళని వారుగా ఉన్నారు. దేవుని స్వరాన్ని విని, దేవుని యొక్క అద్భుతములను గురించి విని అనేకులు ఇంకా ఆయనను కనుగొనలేని వారుగా ఉంటుండగా, ఇతడు నాకు కావాలి, నా ప్రభు నా పైన కనికరం చూపించాలని పిలుస్తూ ఉంటుంటే నిలబడ్డా. కనుక ఒకవేళ ప్రభు నాకు కావాలి, నా జీవితంలో అద్భుతాలు చేయాలి, నా జీవితాన్ని మార్చివేయాలి, నా స్థితిలో నుంచి ఆయన నన్ను పైకి లేపాలి, ఇదిగో ఈ మురికి పాడైనటువంటి ఈ బట్ట మీద కూర్చుని నా కాలం గడిపేటువంటి నా జీవితమును నేను విడిచి ఆయన దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచన ఉందా? పాపము, అంధకారము, చెడుతనము, ఆ దుష్టత్వము, ఆ దుర్వాసనతో కూడినటువంటి జీవితంలో నుంచి అతనిని పైకి లేపటమే ప్రభువుకి ఇష్టంగా ఉంది. కనుక అతడు కూడా ఎంతకాలము ఆ పాపాన్ని, ఆ అవిధేయతను, ఆ యొక్క
దుర్వాసనను భరించలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నట్టుగా మనము మరి చూస్తున్నాం. అందుకొరకే యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని పిలుస్తుంటున్నాడు. కనుక అందరి కొరకు చేతులు చాపే ప్రభు, అందరి కొరకు మరి అందరి రక్షణ కోరినటువంటి ప్రభు తనను కావాలనుకున్న వారికి మరింకా దగ్గరగా ఉంటాడు. కనుక రక్షణను కోరుకున్న వారికి నేను ఇప్పుడే రక్షణను దయచేస్తాను, ఆన్ ద స్పాట్. కనుక ఆయన రక్షణ ఇవ్వటానికి ఆలస్యం లేదు, ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. రక్షింప నేరక ఉన్నట్లే యెహోవా హస్తము కురుచ కాలేదు, ఎందుకంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కనుక ప్రభువా దావీదు కుమారుడు అంటే ఈ గోల్లో ఎక్కడ వినపడలేదండి. నాకు ఆ మైక్ ఇంత సౌండ్ పెట్టేశారు, నాకు అసలు ఏం వినపడలేదు. ఆ రోడ్డు అంటే వెళ్ళి బీరకాయలు కాకరకాయలు వినపడతా ఉంటాయి మనకి. ఇక్కడేమో ఎంత సౌండ్ పెట్టి చెప్తారు పాస్టర్ గారు, యేసునామంలో మీకు స్వస్థత కలుగును గాక, యేసునామంలో రక్షణ కలుగును కానీ చెప్తారు. కానీ రోడ్డు మీద వెళ్ళేటువంటి తోటకూర, గోంగూర, పాలకూర అది మటుకు బాగా రీసౌండ్ వచ్చేస్తుంది చూసారు. కాబట్టి ఆయన విననేరకుండాన్నట్లు మందమైన చెవులు గలవాడు కాదు. ఆయన చెవులు మన మీద, మానవులమైనటువంటి మనము పిలుస్తామా, అడుగుతామా, కేకేస్తామా, ప్రభా దయ చూపించని అడుగుతామేమో అని చెప్పేసి ఆయన ఎల్లప్పుడూ ఆయన చెవులు వారి మొరల వైపు ఒగ్గి ఆశగల ప్రాణమును తృప్తిపరచడానికి. కనుక దాటిపోయేవాడు కాదు. ఒకవేళ ఎవరైనా రక్షణ పొందలేదు, ప్రభువైన వెలుగు యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు మీ జీవితంలోనికి రాలేదు, ఇంకా పాపపు జీవితంలో, అంధకార జీవితంలో, అవిధేయతలో, అజ్ఞానములో, గుడ్డితనములో ఉన్నట్లుగా మీ హృదయము మీకు తెలియచేస్తుంటుంటే, ఇంకా మీ హృదయము దోషారోపణ చేస్తుంటుంటే, ఇంకా సత్యములోనికి రాలేదు, జీవములోనికి రాలేదు, వెలుగు ఇంకా నాకు రాలేదు, నేను ఇంకా ఏదో చీకటి జీవితము, చీకటి అభ్యాసములు, చీకటి బ్రతుకులు, ఆ యొక్క వీడు అక్కడ వేసుకున్నటువంటి ఒక బట్ట అక్కడ కూర్చుని ఏదో ఒక స్థితిలో అతడు ఫిక్స్ అయిపోయాడు. ఈ పాపంలోంచి నేను బయటికి రాలేను, ఈ అవిధేయతలోంచి నేను బయటికి రాలేను, ఈ చెడుతనము నన్ను మరి దాటి రావటానికి నాకు శక్తి లేదు ఇంకా, ఎందుకంటే కళ్ళు కనపడు, నేను ఎవరికి వెళ్ళలేను, నా ఎవడో బట్ట అయితే ఆ బట్ట మీద కూర్చుంటా అంతే. అంతకుమించి ఎవరో నియమించినటువంటి హద్దుబాట్లలో మరి ఉండిపోయావా? లేదు. యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే రా, లేచిరా అంటే వాడు ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ధైర్యము తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు. ఎందుకు భయము? లేదండి వాళ్ళు రానివ్వట్లేదు, వీళ్ళు రానివ్వట్లేదు, ఆ సమస్యలు రానివ్వట్లేదు, ఈ సమస్యల వల్లనే నేను మందిరానికి రాలేకపోతున్నానండి. లేకపోతే ఎందుకు రాలేనండి? అది ఒకటే వదలట్లేదంట, సొట్ట మొక్క ఒకటే, సొట్ట పీలిక ఏమంటాం కదా. కనుక అదొక్కటే నేను విడిచిపెట్టలేకపోతాను, ఆ సిగరెట్ ఒక్కటే విడిచిపెట్టలేకపోతాను. నేను మందిరం అంటే నాకు ఎంత ఇష్టమో, మీ అందరి దగ్గర కూర్చున్న పాటలు, నేను ఇంట్లో పుస్తకం పాడుకుంటాను, ఇంట్లో పాటలు పాడతాను, కానీ పక్కన. కాబట్టి అది ఒక్కటే ఏదో అంటే ఎగ్జాంపుల్ అనమాట. ఇలాంటివి ఎన్నో ఉంటాయి, పైకి కనపడనివి, మనసులో ఉండే బలహీనతలు ఉన్నాయి చాలామందికి. అనేకమైనటువంటి పాపములు, అనేకమైనటువంటి ఆ యొక్క అంధత్వము అనగా క్రీస్తు యొక్క జ్ఞానమునకు దూరంగా ఉన్నటువంటి జీవితము వారిని దేవుని దగ్గరకు నడిపించలేకపోతుంది. కాబట్టి వారికి భయము. ఇప్పుడు వరకు కేకలు పక్కన కేకలు వేసినాడికి భయమే, ఎందుకంటే నన్ను ఎవడు రానివాడు అక్కడికి, ఈ చుట్ట నన్ను ఆయన దగ్గరికి రానివ్వట్లేదు, లేకపోతే ఈ అబద్ధము ఆయన దగ్గరికి రానివ్వట్లేదు, ఈ అప్పుల బాధలు ఆయన దగ్గరికి నన్ను రానివ్వట్లేదు, ఈ ఇంటి పక్క వాళ్ళతోటి గొడవలు, సమస్యలు, కోర్టు కేసులు, నేను దేవుని దగ్గరికి వెళ్తే నీ వచ్చాడేంటి ప్రార్థనకి, 20 కేసులు ఉన్నాయి కదా అని ఎవరన్నా అంటారేమో. కాబట్టి ఏదో ఒక సమస్య పెట్టుకుని మనము దేవునికి దూరంగా ఉంటాం, అదే మనల్ని దూరం చేసేది. కనుక వాళ్ళు చెప్తున్నారు ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీకున్నటువంటి ఈ యొక్క అజ్ఞానం అంతా తొలగించడానికి ఆయన వచ్చాడు. నువ్వు ధైర్యం తెచ్చుకోమంటే ఆడేం చేశాడు, ఇంకా దెబ్బకై ఆయన పిలుచుచున్నాడు. లెమ్మో లెమ్ము లెమ్ము తేజరిల్లుము. ఏమొచ్చింది నీకు? వెలుగు వచ్చింది. కనుక ఇప్పుడు వాడిని లెమ్మని చెప్తున్నారు. వాడు కూర్చునే ఉన్నాడు, మబ్బుగా ఉన్నాడు. మబ్బు ఏమి లేదు పాపం, చాలా షార్ప్ ఉన్నాడు, చాలా జ్ఞానం ఉంది అతనికి, చాలా మరి విషయాలు అతనికి తెలుసు. ధర్మశాస్త్రం గురించి, పితరుల గురించి, దావీదు రాజు గురించి, దావీదు యొక్క వంశం గురించి, దావీదు తర్వాత రాబోయేటువంటి మెస్సయ్య గురించి అన్ని జ్ఞానం ఉన్నాయి, కానీ కళ్ళు మాత్రమే లేవు. కనుక ఆ చీకట్లో ఉండిపోయి అతను ఎన్ని తెలిసినా ఆ వెలుగును చూడలేకపోతున్నాడు. కనుక ఇప్పుడైతే పిలుపు వచ్చింది, ఇంకా లే, నువ్వు అక్కడి నుంచి లే, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలిచేదాకా నీ స్థానంలోంచి నువ్వు లేచి రాలేవు. ఎవరికి కూడా
నేను దేవుని దగ్గరికి నేరుగా వెళ్తాను, నేను దేవుని దర్శనం చేసుకుంటాను. దేవుని దర్శనం చేసుకున్నా కూడా మనకేం డైరెక్ట్గా ఏ దేవుళ్ళు దర్శనం ఎవరో దేవుళ్ళు కనుక మనం దేవుని దర్శనం చేసుకుందామంటే క్యూలో ఉంటే మన ఒక దెబ్బకు ముందుకు తోస్తారు అక్కడ నుంచి. కాబట్టి అటు ఇటు చూసి ఇప్పటికల్లా వెళ్ళిపోతావు. చూసామంటే ఊరికి చెయ్య చూసుంటావు, మొహం చూసి ఉండవు. కనుక మనం అంటే సాధారణంగా జరిగే విషయాలు ఎలా ఉన్నాయి కనుక మరి పండగల్లో ఏం చేస్తాము, చాలామంది జనము ఒకేసారి. కాబట్టి దేవుని దర్శనం ఎప్పుడు దొరుకుతుంది మనకంటే చాలా రేర్. అసలు దర్శనమే ఉండదు. అనుకుంటాం, భ్రమిస్తాం, చూసావా నేను చూసావా ఎలా ఉన్నాడు, అసలేం తేదు. ఒక్క క్షణం అసలు ఇలాగెళ్ళి లోపల మాయ. కనుక ఏమి చూస్తామండి దేవుణ్ణి? తనకున్నటువంటి హద్దుబాట్లను బట్టి ఏ లోకము అతన్ని అడ్డుకుంటుంది, చుట్టూ ఉన్న పరిస్థితులు అతను ఆటంకపరుస్తున్నాయి. దేవుని ఎంతకు రావటానికి ఏ నేను అలాగే దిక్కుమాలనుడుగా వదిలిపెట్టేవాడు కాదు. మన స్థితిని బట్టి ఆయన మనం దూరపరుచుకునేటువంటి వాడు కాదు. ప్రేమ కలిగినటువంటి ప్రభు పిలిచాడు. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వస్తే ఎంత అద్భుతం. ఆయన ఎందుకు రావటం అనేటువంటిది నిజంగా ఎంత ధన్యత. ఆయన పిలిస్తే తప్ప ఆయన దగ్గరికి ఎవరు రాదు. యోహాను సువార్తలో చెప్పాడు, నా పరలోకపు తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా దగ్గర రాలేడు. ఆయన ఆకర్షణ, ఆయన పిలుపు, ఆయనలో ఏదో ఒక మహిమ మనల్ని ఆయన వైపుకు ఆకర్షించాలి. లేని పక్షంలో మనం ఆయన దగ్గరికి రాలి. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా రండి, నేను మీకు ఏమైనా చేస్తాను, మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తాను, మీ జీవాన్ని విమోచిస్తాను. రండి. పిలుపుని అందుకున్నావా? పిలుపుని అందుకుని వచ్చావా?